అబ్బా ఒక్క సెకండ్లో అందరినీ నాశనం చేసేద్దామని అనుకున్నాడు, కానీ ఒక్క నీతిమంతుడు కనబడేసరికి ప్రభు ఏం చేశాడంటే ప్లాన్ ఆపుదాం. ఈ ఒక్క నీతిమంతుడు ఉన్నాడు గనక భూలోకంలో ఉన్న అందరినీ నాశనం చేయటం అవసరం లేదు, ఈ ఒక్క వ్యక్తిని కాపాడదామని అనుకున్నాడు. హల్లెలూయా. నోవాను మాత్రమే ప్రభు రక్షించాడా? నీటిలో నుండి నోవాను రక్షించాడు, నోవా వారి యొక్క భార్యను రక్షించాడు, వారి యొక్క పిల్లలను రక్షించాడు, పిల్లలు వారి యొక్క భార్యను రక్షించాడు, మొత్తం కుటుంబాన్ని రక్షించాడు. మీరు నీతిమంతుడిగా మీరు మారితే మీరు మాత్రం రక్షించబడరు, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రభు కాపాడుతాడు. ఒక నీతిమంతుడికి కనుక ప్రభు ఒక వాగ్దానం ఇస్తే సైన్స్ దానికి ఒప్పుకోకపోయినా మన ప్రభు దాన్ని నెరవేరుస్తాడు. ఇది ఎలా సాధ్యమో అని చెప్పేసి అక్కడ సారా కూడా నవ్వుతుంది, కానీ అబ్రహాము దాన్ని నమ్మాడు. ఒక నీతిమంతుడికి ప్రభు ఒక వాగ్దానం ఇచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? వారు ఒక నీతిమంతుడు కనుక తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. జెనసిస్ 6th చాప్టర్ 9th verse. మరి ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనము మరి మనం చూసినట్లయితే, నోవా వాజ్ అ రైచియస్ మ్యాన్, బ్లేమ్లెస్ ఇన్ హిస్ జనరేషన్, నోవా వాక్డ్ విత్ గాడ్ అని రాయబడింది. తెలుగు బైబిల్లో ఒకసారి మరి మనం విందాం. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు, దేవుడితో నడిచినవాడు అని రాయబడిందండి. హల్లెలూయా కదండి. సో యాక్చువల్గా 2 types ఆఫ్ పీపుల్ ఈ లోకంలో ఉంటారండి. 2 విధమైన ప్రజలు మరి ఈ భూలోకంలో వారు ఉంటారు. ఒకరు ఎవరు తెలుసా? నీతిమంతులు. ఇంకొకరు ఎవరు తెలుసా? మామూలు వ్యక్తులు. అంటే ప్రభు అంటే ఎవరని తెలియని వారు కదండి. దెర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్. 2 విధమైన ప్రజలు మరి ఉన్నారు. ప్రభు ఈరోజు మనం ఎలాంటి ఒక వ్యక్తిగా మనం మారాలని ప్రభు ఆశపడుతున్నాడంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడుగా మారాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి నీతిమంతుడుగా నేను మారితే నాకు ప్రయోజనం ఏందండి? మరి నీతిమంతుడిగా నేను మారితే మరి నా జీవితంలో ఏమేమి అవుతుంది అనే ప్రశ్న మనకు రావచ్చు కదా. సో ఈరోజు మరి మనం నోవా జీవితాన్ని మరి మనము స్కాన్ చేయబోతున్నాం. స్కాన్ అంటే ఆయన జీవితంలో ఏమేమైందో వాటన్నిటిని కూడా మనం నేర్చుకోబోతున్నాం. సో ప్రభు భూలోకాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే ఆయనకి ఏం అర్థమైపోయిందంటే, ఆల్రెడీ మొత్తం ఖరాబ్ అయిపోయారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా. ఎవరు కూడా ప్రభు మీద భయభక్తి లేదు, ఎవరు కూడా ప్రభుని ప్రేమించట్లేదు, ఎవరు కూడా ప్రభు అంటే ఎవరని కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి కూడా పాపానికి బానిస అయిపోయారు, ఒక్కొక్క వ్యక్తి కూడా పాపాన్ని ప్రేమించడం వారు ప్రారంభించారని చెప్పేసి ప్రభు యొక్క ఉగ్రత పెరిగిందన్నమాట. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే, నేను ఈ భూలోకాన్ని నాశనం చేయబోతున్నాను అని అనుకున్నాడు. అంటే ప్రభు ఏం ప్లాన్ చేశాడంటే, ఈ భూలోకమే వద్దు, ఈ మనుషులే వద్దు, ఈ ఆదాము అవ్వను నేను సృష్టించాను అది బాగుంటుందని అనుకున్నాను, కానీ మొత్తం సర్వనాశనం చేసి పడేశారు ఈ మానవులని చెప్పేసి ప్రభు ఏం డిసైడ్ చేశాడు తెలుసా? అన్నిటినీ నాశనం చేసి పడేస్తా అని అనుకున్నాడు. అనుకొని ఇప్పటితో భూమి మొత్తం అన్నిటినీ నాశనం చేసేసి ముందు ఎలా ఉండేనో అలాగే ఉంటే బాగుంటుందని అనుకున్నాడు ప్రభు. కానీ ప్రభు టక్కని ఆయన డెసిషన్ మార్చాడు. అందరినీ నాశనం చేసేస్తామని అనుకున్నాడు, కానీ ఒక్క వ్యక్తి మీద మాత్రం ఆయన దృష్టి పోయింది. ఎవరి మీద తెలుసా? నోవా మీద పోయింది. ఒక్క సెకండ్లో అందరినీ నాశనం చేసేద్దామని అనుకున్నాడు, కానీ ఒక్క నీతిమంతుడు కనబడేసరికి ప్రభు ఏం చేశాడంటే ప్లాన్ ఆపుదాం. ఆపేసి మనం ఏం చేద్దామంటే, ఈ ఒక్క నీతిమంతుడు ఉన్నాడు గనక భూలోకంలో ఉన్న అందరినీ నాశనం చేయటం అవసరం లేదు, ఈ ఒక్క వ్యక్తిని కాపాడదామని అనుకున్నాడు. హల్లెలూయా. మీరు నీతిమంతుడుగా మీరు మారితే లోకంలో ప్రభు దేనన్నా నాశనం చేస్తాడు, కానీ మిమ్మల్ని మాత్రం అస్సలు ముట్టాడు. ఎంతమందికి అర్థమైంది? మీకు అర్థం అవ్వలే? అర్థమవుతే గట్టిగా హల్లెలూయా చెప్పేది. భూలోకంలో ప్రభు
అన్నిటినీ నాశనం చేయటానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ దేన్ని నాశనం చేయడు తెలుసా? మీరొక్క నీతిమంతుడుగా ఉంటే మీ ఇంటి పక్కన ఉన్నవాడు కూడా భూకంపం వచ్చి ఆయన కింద పడిపోతాడేమో, కానీ మిమ్మల్ని మాత్రం రక్షిస్తాడు, మిమ్మల్ని మాత్రం కాపాడుతాడు, మిమ్మల్ని మాత్రం ఏం చేస్తాడంటే ఆయన దృష్టి మీ పైన వస్తుంది. ఎవరందరూ పాపం చేశారో, ఎవరందరూ ప్రభు దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయాడో వారందరినీ ప్యాక్ చేసేసి ఈ నీటితో నాశనం చేసి పడేద్దామని అనుకున్నాడు. కానీ ఒక్క నీతిమంతుడు కనబడేసరికి ప్రభు ఏం చేశాడంటే ఆపుదాం అని చెప్పేసి ప్రభువే ఒక్క నీతిమంతుడు కొరకు దిగి వచ్చాడు. ఈ భూలోకంలో ఒక్క నీతిమంతుడితో ప్రభు ఏం చేశాడంటే డైరెక్ట్గా మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. మనం ఎన్నోసార్లు అనుకుంటాం ప్రభు అందరితో మాట్లాడతాడేమో అని. కాదండి, మీరు నీతిమంతుడుగా ఉంటే ప్రభు తప్పకుండా మీకోసం ఒక మెట్టు తగ్గి మీతో మాట్లాడటానికి వస్తాడు. హల్లెలూయా. అక్కడ ప్రభు అందరినీ నాశనం చేయాలని అనుకున్నాడు. కానీ అక్కడ నోవా ఆయన జీవితంలో ఏమైందంటే ప్రభు మాత్రం ఒక మెట్టు దిగి వచ్చి నోవా నేనేం చేయబోతున్నానంటే నేను ఈ భూలోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను అన్నాడు. ప్రభు ఈరోజు మీతో కూడా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? మీరు నీతిమంతుడుగా మీరు ఉన్నప్పుడు. ఇంకా మీ జీవితంలో ఏమేమి అవుతుందో కొన్నిసార్లు ప్రభు ముందే చూపిస్తాడు. మా ఇంట్లో మా అమ్మకు మాత్రం చాలా దర్శనాలు వస్తాయి అన్నమాట. మా పెద్దక్క జీవితం ఎలా ఉంటుందో ముందే చెప్పేసింది, మా రెండో అక్క జీవితం ఎలా ఉంటుందో చెప్పేసింది. నా జీవితం కూడా ఏమంటుందంటే రే ఇది కాదురా, దీనికన్నా గొప్ప సేవ ఉంచాడురా ప్రభు నీకు కోసం అని కొన్నిసార్లు మా అమ్మ చెప్తూ ఉంటుంది అన్నమాట. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నా అంటే ఒక్కొక్క నీతిమంతుడితో కూడా ప్రభు తప్పకుండా ఆయన వాక్యం ద్వారా అన్నా, లేకుంటే దర్శనాల ద్వారా అన్నా, కళల ద్వారా అన్నా, లేకుంటే మీకు ఎలా అర్థమవుతుందో ప్రభు ఏం చేస్తాడంటే మీకు అర్థమయ్యేలా మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అక్కడ నోవాను చూసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పిచ్చోడు అని అనుకున్నారు. ఏంది నీళ్ళు రావటం ఏంది, వర్షం రావటం ఏంది, అందరు చచ్చిపోవటం ఏంది, ఈయనకు పిచ్చి పట్టిందని ఒక్కొక్కరు అనుకున్నాడు. కానీ నోవాకి ఎలా అర్థం అవుతుందో ప్రభు అలా మాట్లాడాడు నోవాతో. హల్లెలూయా. మీరు నీతిమంతుడుగా ఉంటే మీకు ఎలా అర్థం అవుతుందో, ఎప్పుడు మాట్లాడాలో అలా తప్పకుండా ప్రభు మాట్లాడతాడు. హల్లెలూయా. సో రెండోది మనం ఏం చూస్తున్నామంటే ప్రభు నోవాతో మాట్లాడాడు. మూడోది నోవా జీవితంలో ఏమైంది తెలుసా? నోవాను మాత్రమే ప్రభు రక్షించాడా నీటిలో నుండి? ఎవరిని రక్షించాడు? నోవాను రక్షించాడు, నోవా వారి యొక్క భార్యను రక్షించాడు, వారి యొక్క పిల్లలను రక్షించాడు, పిల్లలు వారి యొక్క భార్యను రక్షించాడు. ప్రభు ఏం చేశాడు తెలుసా? మొత్తం కుటుంబాన్ని రక్షించాడు. మీరు నీతిమంతుడిగా మీరు మారితే మీరు మాత్రం రక్షించబడరు, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రభు కాపాడుతాడు. హల్లెలూయా. మీరు నీతిమంతుడిగా మీరు మారితే, మీరు నీతిమంతుడిగా నేను జీవిస్తాను, ప్రభు చెప్పిన మాట ప్రకారం నేను ఉంటాను అనే తీర్మానం మీరు తీసుకుంటే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఫస్ట్ నోవా మీద మాత్రమే చూపుపోయింది ప్రభుకి. తర్వాత ప్రభు ఏం డిసైడ్ చేశాడంటే నోవా మాత్రం కాదు, ఆయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను రక్షిస్తాననే డెసిషన్ ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. ప్రభు ఈరోజు ఏమంటాడంటే నీతిమంతుడుగా మారు. నీతిమంతుడుగా నువ్వు మారితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ప్రభువే మీకోసం ఒక మెట్టు దిగి వచ్చి అన్నిటినీ ఆయన ముందే మీకు తెలియజేస్తాడు, మీ కుటుంబాన్ని రక్షిస్తాడు, మీతో ఆయన అన్ని చెప్పటం ఆయన ప్రారంభిస్తాడు కదా. మనము నోవా యొక్క జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రభు ఆ వర్షం అన్నిటినీ కూడా ఆయన కురిపించిన తర్వాత ఆ 40 దినాలు మరి ఆ బలంగా ఆ వర్షంతో ప్రభు అన్నిటినీ కూడా ఆయన నాశనం చేసిన తర్వాత మరి మనం ఏం చూస్తున్నామంటే ఈ నోవా మాత్రం ఇలా పైకి చూస్తున్నాడు. ప్రభువా ఇంత నీళ్ళు ఉంది కదా చుట్టూ అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. అప్పుడు బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే ప్రభు నోవాను జ్ఞాపకము చేసుకున్నాడు అని రాయబడి ఉంది. ఏమని ఉందండి? ప్రభు నోవాను
జ్ఞాపకం చేసుకున్నాడంట. ఈ భూలోకాన్నే సృష్టించిన ప్రభు ఒకే ఒక్క మానవుణ్ణి ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడంట కదా. అబ్బాయిని ఇంకా బాధలో ఉన్నాడు, ఇంకా నీళ్ళుందని చెప్పేసి ప్రభు ఏం చేశాడంటే మొత్తం డ్రై చేపించాడు నీళ్ళని. ఒక్క వ్యక్తి కొరకు ప్రభు ఏం చేశాడంటే ఆ 40 దినాలు ఉన్న ఆ వర్షాన్ని, అంటే అన్నీ ఒకేసారి పోలేదు కానీ కొద్ది టైం తీసుకున్న ప్రభు ఏం చేశాడంటే ఒక్క నీతిమంతుణ్ణి చూసి ఆయన గుర్తించుకున్నాడు. ఈరోజు మీరు వెళ్తున్న శ్రమలో, మీరు వెళ్తున్న బాధలో, మీరు వెళ్తున్న కష్టంలో, మీరు వెళ్తున్న అన్ని ఆటంకంగా వచ్చే ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా మీరు నీతిమంతుడుగా మీరు ఉంటే ప్రభు మిమ్మల్ని కూడా గుర్తించుకుంటాడు. హల్లెలూయా, మిమ్మల్ని కూడా గుర్తించుకుంటాడని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నోవా జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే ఆయన నీతిమంతుడుగా ఆయన ఉన్నాడు గనుక ప్రభు ఏం చేశాడంటే ఆయనను గుర్తించుకున్నాడంట. ఈయన ఇంకా ఈ కష్టంలో ఉన్నాడు, ఇంకా ఓడలో ఉన్నాడు, ఇంకా నీళ్ళుంది, ఈ నీళ్ళు ఎండిపోతే మాత్రమే మరి ఆయన ఒక నార్మల్ లైఫ్, అంటే మామూలు జీవితం నోవా బతకగలుగుతాడని చెప్పేసి ప్రభు ఏం చేశాడంటే ఆ నీటిని ఎంత త్వరగా ఆయన దాన్ని తగ్గించగలుగుతాడో తగ్గించి మరి నోవా జీవితాన్ని ఇంకా బెటర్ చేశాడు, ఇంకా మంచిగా చేశాడు. దాని తర్వాత మనం ఏం చూస్తున్నాం తెలుసా? ప్రభు నోవాతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇంకా విస్తరింపబడండి అని అంటున్నాడు నోవాను చూసి. ఎందుకు తెలుసా? ఒక్క నీతిమంతుడి ద్వారా ప్రభు తిరిగి అన్నిటినీ కూడా సమకూర్చాడు. అంటే ఎవరందరూ పాపం చేశారో వాళ్ళందరినీ తీసి పడేసి ఒక్క నీతిమంతుని ద్వారా తిరిగి అన్నిటినీ కూడా విస్తరింపచేశాడు. హల్లెలూయా. ఈరోజు మీ చుట్టూ ఉన్న పరిస్థితులంతా కూడా కింద పడినట్టు ఉండొచ్చు, కానీ ప్రభు ఏమంటాడంటే మీరు నీతిమంతుడుగా ఉంటే మీ కుటుంబంలో మీరు ఏమేమి కోల్పోయారో, మీ చుట్టూ మీరు ఏమేమి కోల్పోయారో ప్రభు ఏం చేస్తాడు తెలుసా? పోయిన అన్నిటిని కూడా తిరిగి విస్తరింపజేస్తాడు మీ ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఇన్ని విషయాలు మీకు చెప్తున్నానంటే నీతిమంతుడుగా ఉంటే, ఒక నీతిమంతుడుగా మనం ఉంటే ప్రభు ఏమేం చేయగలడు మన జీవితంలో అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఎన్నోసార్లు మనం అనుకుంటాం మనము రక్షణలో వచ్చిన తర్వాత మరి ప్రభు సిలువలో చేసిన ఆ కార్యాన్ని మనం 1 రోజు 2 రోజులు మరి దాన్ని మనం గుర్తించుకుంటాం, తిరిగి మన పాత జీవితంలో మనం వెళ్తూ ఉంటాం. కానీ మనం నీతిమంతుడుగా మనం ఉంటే, మనం నీతిమంతుడుగా మనం ఉండగలిగితే ప్రభు ఏం చేస్తాడంటే మన జీవితంలో అన్నిటినీ కూడా ఆయన సమకూరుస్తాడు. హల్లెలూయా. మనం నెక్స్ట్ ఎవరిని చూడబోతున్నామంటే జెనసిస్ 18వ అధ్యాయము 28 నుండి 32 వచనాలు మరి మనం చూడబోతూ ఉన్నాం. జెనసిస్ 18th chapter 28th verse to 32nd verse. ఏ 10 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగెను. అందుకాయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఉందునని చెప్పగా అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అందుకతడు ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభు కోపపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందుననెను. ఇక్కడ ఏమైందంటే అబ్రహాము ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు సోదోమ అండ్ గొమొర్రా ఆ స్థలములో చాలామంది చాలా ఘోరమైన పాపాలు వారు చేయటం వారు ప్రారంభించారు. ప్రభు ఏం తీర్మానం చేస్తుండంటే నేను అందరినీ నాశనం చేసేస్తాను,
ఈ పట్టణంలో ఉన్న అందరినీ కూడా నేను నాశనం చేసేస్తా అని చెప్పేసి ప్రభు డిసైడ్ చేసేసాడు. అప్పుడు అబ్రహాం వెళ్ళి ప్రభు దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా 45 మంది నీతిమంతులు ఉంటే మరి నువ్వు నాశనం చేస్తావా ప్రభువా అని అడుగుతున్నాడు అబ్రహాము. వెంటనే ప్రభు అంటున్నాడు, నేను నాశనం చేయను ఆ పట్టణాన్ని. దాని తర్వాత 30 మంది ఉంటే, దాని తర్వాత 20 మంది ఉంటే మరి నువ్వు నాశనం చేస్తావా ప్రభువా అని చెప్పేసి మరి అబ్రహాం అడుగుతూ ఉన్నాడు అనమాట. ప్రభు అంటున్నాడు, 20 మంది ఉన్నా కూడా నేను నాశనం చెయ్యను, సోదం గొమొర్రా ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అన్నాడు. దాని తర్వాత 10 మంది ఉంటే, వెంటనే ప్రభు అంటున్నాడు, 10 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మరి 10 మంది కూడా అక్కడ లేరండి నీతిమంతులు. సోదం గొమొర్రాలో 10 మంది నీతిమంతులు కూడా వారు లేరు. ప్రభు ఒక్కొక్క వ్యక్తిని కూడా అక్కడ లెక్క పెట్టాడు. అక్కడ ఒక్క నీతిమంతుడు అన్నా కూడా ఏమయ్యేది తెలుసా? తిరిగి సోదం గొమొర్రా పట్టణమే మారేది. ఆ ఒక్క వ్యక్తి ఉజ్జీవం తీసుకొచ్చేది. ఆ ఒక్క వ్యక్తి ప్రభు దగ్గర ప్రార్థించేది. ఆ ఒక్క వ్యక్తి ప్రభు గురించి ఆయన చెప్పేది. కానీ ఏమైంది తెలుసా? ప్రభు చెప్తున్నాడు, అంటే ఆయన అబ్రహాం ఎందుకు తక్కువ చేస్తూ వచ్చాడంటే, అక్కడ ఒక్క వ్యక్తి ఉన్నా కూడా ప్రభు ఆ పట్టణాన్ని ఆయన ముట్టుకోకుండా ఆయన ఉండేది. కానీ ప్రభు ఏం చేశాడో తెలుసా? నీతిమంతుడుకు అంత ప్రాముఖ్యత ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభు ఒక్క నీతిమంతుడికి అంత ప్రాముఖ్యత ఆయన ఇచ్చాడు. ఒకవేళ అక్కడ 10 మంది ఉన్నా కూడా ప్రభు ఏం చేసేది తెలుసా? ఆ పట్టణాన్ని ప్రభు కూడా ముట్టేది కాదు. హల్లెలూయా. నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నా అంటే, ఒక్కొక్క నీతిమంతుని కూడా ప్రభు ఎలా నడిపించాడో బైబిల్ గ్రంథంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనము అబ్రహాము వారి యొక్క జీవితంలో కూడా మనం చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు అంటే జెనసిస్ 15th చాప్టర్ 6th verse, ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో మరి మనం చూసినట్లయితే, అబ్రహాం బిలీవ్ ద లార్డ్ అండ్ హీ క్రెడిటెడ్ టు హిమ్ యాజ్ రైచియస్ అని రాయబడి ఉంది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఓకే, నీతిగా ఎంచెను అంటే ప్రభు అబ్రహాముని నీతిమంతుడిగా ప్రభు చూశాడు కదా. మరి అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే ప్రభు ఏం చేశాడు? ఆయన పుట్టిన స్థలం నుంచి ప్రభు ఆయనను వేరుపరిచి ఇంకో స్థలానికి ప్రభు తీసుకెళ్ళాడు. ప్రభు ఒక నీతిమంతుణ్ణి ఎలా దీవించగలుగుతాడంటే, అక్కడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా భయపడ్డారు. అబ్రహాముకు వచ్చే అభివృద్ధిని చూసి రాజు కూడా గ్రహించాడు, అబ్బా ఇంత పెద్ద ధనవంతుడు ఈ పట్టణంలో ఉన్నాడని కదా. మనము కూడా నీతిమంతుడుగా మనం అవ్వగలిగితే ప్రభు కూడా మనల్ని అంతగా ఆయన హెచ్చించగలుగుతాడు మన జీవితంలో. హల్లెలూయా. ఒక నీతిమంతుడుని ప్రభు అంతగా దీవించాడు, అంతగా ప్రభు ఆయనను హెచ్చించాడు. దాని తర్వాత మనం చూస్తూ ఉన్నాం, ఆయనకు ఒక్కటే ఒక కొదువ ఉంది. ఏం తెలుసా? అబ్రహాం ఆయన జీవితంలో సారా ద్వారా సంతానము అబ్రహాముకు లేదు కదండి. అంటే ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నాము, అన్ని ప్రభు ఇచ్చి దీవించాడు. కానీ ఈ సంతాన స్థలంలో మాత్రం ప్రభు ఏం చేశాడంటే బ్రేక్ వేసాడు, స్లోగా ఇద్దామని. అంటే కొద్దిగా టైం బాగుందని చెప్పేసి వదిలిపెట్టేశాడు ప్రభు కూడా. కానీ మనం ఏం చూస్తున్నాం తెలుసా? ప్రభు ఒక నీతిమంతుడికి ఇచ్చిన వాగ్దానాన్ని, మంచిగా వినండి, ఒక నీతిమంతుడికి కనుక ప్రభు ఒక వాగ్దానం ఇస్తే, సైన్స్ దానికి ఒప్పుకోకపోయినా మన ప్రభు దాన్ని నెరవేరుస్తాడు. ఎంతమందికి అర్థమైంది? అబ్రహాముకి ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక నీతిమంతుడికి ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఒకవేళ మీరు ఒక నీతిమంతుడిగా మీరు ఉండి, అంటే ఒక నీతిమంతుడిగా మీరు ఈరోజు అయినట్లయితే, మీకు ప్రభు ఒక వాగ్దానము ప్రభు ఇచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మీ చుట్టూన్న పరిస్థితిని అస్సలే పట్టించుకోడు. ఎవరు ఏం చెప్తున్నారు, సైన్స్ ఏం చెప్తుంది, మీ కుటుంబం వారు ఏం చెప్తున్నారు, మీ స్నేహితులు ఏం చెప్తున్నారు, మీ బంధువులు ఏం చెప్తున్నారు, మీ శత్రువులు ఏం చెప్తున్నారు, వాటేటిని కూడా పట్టించుకోడు. మీరు నీతిమంతుడిగా అయ్యి ప్రభు మీకు ఒక వాగ్దానం ఇస్తే దాన్ని 100% దాన్ని నెరవేర్చే ఆయన
ఒక్క అడుగు కింద పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. అక్కడ సైన్స్ ఒప్పుకోలే అబ్రహాంకి, రే నీకు 100 సంవత్సరాలు దాటింది, సారాకు కూడా ఏది సమయం దాటింది అని చెప్పేసి అక్కడ సారా కూడా నవ్వుతుంది. ఇది ఎలా సాధ్యమో అని చెప్పేసి ఆ దూతలు వచ్చి మాట్లాడేటప్పుడు, అంటే వారు వచ్చి తెలియజేసేటప్పుడు కూడా సారా నవ్వుతుందన్నమాట. కానీ అబ్రహాము దాన్ని నమ్మాడు. హల్లెలూయా, అబ్రహాము దాన్ని నమ్మాడు. ఒక నీతిమంతుడికి ప్రభు ఒక వాగ్దానం ఇచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? వారు ఒక నీతిమంతుడు కనుక తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం అబ్రహాము వారి యొక్క జీవితంలో మనం చాలా చోట్ల మనం చూడొచ్చు. ప్రభు ఆయనకు ఒక కొడుకునిచ్చాడు, అంటే ఈసాకుని ప్రభు ఇచ్చిన తర్వాత కూడా మరి మనం ఏం చూస్తున్నామంటే ఆయనకు భార్య దొరకటప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? అబ్రహాము ప్రార్థించి వదిలిపెట్టేశాడు, పని మనిషిని పంపించాడు కదా, ఇంటికి ఇన్ఛార్జ్గా ఉన్న ఒక వ్యక్తిని పంపించాడు అబ్రహాం. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? అన్నిటినీ కూడా అనుకూలపరిచాడు. కరెక్ట్ పర్సన్ని కరెక్ట్ టైంలో తీసుకొచ్చాడు. ఈరోజు ఎంతమంది సింగిల్స్ ఇక్కడ ఉన్నారు? పెళ్ళి అవ్వని వారు ఎంతమంది ఉన్నారు? చేతులు చూపియండి. మీరు నీతిమంతుడిగా అయితే మీకోసం ఎక్కడ ఎవరు పుట్టారో ఆ భూలోకంలో ఎక్కడున్నా ప్రభు మీకోసం తీసుకొచ్చి మీ చేతికే చేరుస్తాడు. హల్లెలూయా. ఈసాకు కూడా నీతిమంతుడు. ఎలా చెప్తున్నాను తెలుసా? రబ్బీకి వచ్చేటప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడంట పొలంలో, అంటే ధ్యానిస్తున్నాడని రాయబడి ఉంది. కానీ ఆయన ఏం చేశాడంటే ప్రార్థిస్తూ ఉన్నాడంట. నేను ఎందుకు ఇవంతా మీకు తెలియజేస్తుందంటే, నీతిమంతుడుగా మనం ఉంటే ప్రభు ఏం చేస్తాడంటే ఈ భూలోకాన్ని కూడా మన కొరకు ఉల్టపల్టాగా చేసి మన కోసం అన్నిటిని కూడా అనుకూలంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము యోబు ఒకటి మనం చూసినట్లయితే, జోబ్ 1st chapter 1st verse మరి మనం చూసినట్లయితే, ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఊజ్ దేర్ లివ్డ్ అ మ్యాన్ హూస్ నేమ్ వాజ్ జోబ్. దిస్ మ్యాన్ వాజ్ బ్లేమ్లెస్ అండ్ అప్రైట్. హీ ఫియర్డ్ గాడ్ అండ్ షండ్ ఈవిల్ అని రాయబడి ఉందండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థ వర్తనుడును, ఓకే, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఓకే, సో యోబు ఎలాంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు? ఆయన కూడా ఒక నీతిమంతుడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మనం నీతిమంతుడుగా మనం అవుతే అపవాది మనల్ని ముట్టడానికి కూడా ప్రభు దగ్గర ఆయన పర్మిషన్ తీసుకోవాలి. యోబుని ముట్టడానికి అపవాది ఏం చేశాడు? ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నాడా లేదా? మీ జీవితాన్ని ముట్టాలంటే, మీ జాబ్ని ముట్టాలంటే, మీ కుటుంబాన్ని ముట్టాలంటే, మీ అభివృద్ధిని ముట్టాలంటే అపవాది కూడా ఏం చేయాలి తెలుసా? ప్రభు దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలి. హల్లెలూయా. మీరు నీతిమంతుడిగా అవుతే అపవాది కూడా అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చి మిమ్మల్ని ముట్టాలి. హల్లెలూయా కదండి. నేను ఎందుకు ఇవి అంతా మీకు తెలియజేస్తున్నంటే, యోబుని కూడా ప్రభు ఎంతగా దీవించాడంటే ఒక్కొక్క నీతిమంతుడిని కూడా ప్రభు అంతగా ఆయన దీవించగలుగుతాడు. సో ఓకే, నువ్వు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చావు, నీతిమంతుడి గురించి నువ్వు ఎన్ని విషయాలు చెప్పావు. ఇప్పుడు మనం పాయింట్కి వస్తున్నాం. ఫౌండేషన్ ఇప్పుడే అయిపోయింది, పునాది ఇప్పుడే అయిపోయింది. మెయిన్ పాయింట్కి ఇప్పుడు వస్తున్నాం. మన ఓల్డ్ టెస్టమెంట్లో, పాత నిబంధనలో మనం ఇన్ని ప్రజలు మనం చూసాం కదా. వారందరూ కూడా వారు ఎలా బతికారో, ప్రభు యొక్క చూపులో వారు ఎలా ఉన్నారో, లేకుంటే ప్రభుకి ఎలా నచ్చిన విషయాలు వారు చేశారో, దాని ప్రకారం ప్రభు ఏం చేశాడంటే ఒక్కొక్క వ్యక్తిని కూడా దీవించాడు. ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో ఒక్క వ్యక్తి నీతిమంతుడుగా ఆయన ఉంటాడు. కానీ క్రిస్మస్ అప్పుడు ప్రభు ఏం చేశాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ సిలువలో ఆయన మన కొరకు ఆయన మరణించినప్పుడు ఆయన రక్తాన్ని ఆయన చిందించి ఈ భూలోకంలో ఉన్న ఎవరెవరు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మారో వారందరినీ కూడా ఆయన నీతిమంతుడుగా ఆయన చేసి పడేశాడు. హల్లెలూయా. ఓల్డ్ టెస్టమెంట్లో, పాత నిబంధనలో కొందరు మాత్రమే ఆ దీవెనలు వారు చూడగలిగారు. ఆ ప్రభుతో వారు మాట్లాడగలిగారు, ప్రభుతో నడవగలిగారు, ప్రభుతో సంభాషణ చేయగలిగారు.
కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? అది ఎక్కడ ఉంటుందంటే 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనము మరి మనం చూసినట్లయితే 1 Peter 2nd chapter 24th verse. He himself bore our sins in his body on the tree that we may die in sin and live to righteousness. By his wounds you have been healed. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు దేనికి వచ్చాడు తెలుసా? ఈ భూలోకానికి మీరు కూడా నోవా చేసింది మీరు కూడా చేయగలగాలని, అబ్రహాము ఈ భూలోకంలో ఏం చేశాడో మీరు కూడా చేయగలగాలని, యోబు ఈ భూలోకంలో ఆయన ఏం చేశాడో అది కూడా మీరు చేయగలగాలని ప్రభు ఏం చేశాడో తెలుసా? పాత నిబంధనలో కొందరికి మాత్రమే యాక్సెస్ ఇచ్చాను, కొందరికి మాత్రమే నాతో మాట్లాడే శక్తిని ఇచ్చాను. కానీ నా కుమారుని ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని ద్వారా ఈ భూలోకంలో ఎవరందరూ నా కుమారుణ్ణి నమ్మారో, ఎవరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు నమ్మారో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను నీతిమంతుడుగా నేను నిర్మిస్తున్నాను అని ప్రభు తెలియజేశాడు. హల్లెలూయా. నీతిమంతుడుగా మీరు ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు ఎంత నమ్ముతున్నారో, ఆయన మీ సిలువలో చేసిన ఆ కార్యాన్ని మీరు ఎంత విశ్వసిస్తున్నారో, ప్రభువా నువ్వు నా కొరకు జన్మించావు, నా కొరకు సిలువలో మరణించావు, నా కొరకే తిరిగి నువ్వు లేచావు అని చెప్పేసి మీరు ఎంత నమ్మటం మీరు ప్రారంభిస్తారో అంత నీతిమంతుడుగా మీరు అయినట్టు. మీరు ఎంత దాన్ని విశ్వసించటం మీరు ప్రారంభిస్తారో అంత నీతిమంతుడుగా మీరు అయినట్టు. హల్లెలూయా. అది అయినప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని కూడా ఏ సునామీ వచ్చినా మిమ్మల్ని రక్షిస్తాడు కదండి. ఎవరికి ఏమైనా మీ కుటుంబాన్ని రక్షిస్తాడు కదా, మిమ్మల్ని విస్తరింపజేస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. అబ్రహాంని చూసి ప్రభు ఏం చెప్పాడు? నువ్వు చూస్తున్న స్థలమంతా నేను నీకు ఇస్తానని ప్రభు అన్నాడు. నేను ఆలోచించాను మొన్న ఏదో నా ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట, రే ఒక ఇల్లు తీసుకున్నాడు రా 1.5 crore అయిందన్నాడు. ఎంతరా ఇల్లు సైజ్ అంటే చిన్నగా ఉంది ఇల్లు. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు, 1.5 crore అంట, అంటే 1.5 కోట్లు అంట. నేను అనుకున్నాను అబ్రహాంకి ఎంత మంచి ఆఫర్ ఇచ్చాడు ప్రభు. రే చూసే స్థలమంతా నీకే రానంటే అబ్బా, అంటే ఒక నీతిమంతుడికున్న దీవెనలో కదండి ప్రభు కూడా మనకు ఆఫర్ ఇచ్చాడు అనుకోండి, రే నువ్వు చూసే స్థలం అంతా నేను నీకు ఇస్తానంటే నేను తిరుగుతూనే ఉంటాను నేను కదా. ఏమో మీకు వద్దనేటట్టు మీరు ఉంటున్నారేంది? మీకు కూడా ప్రభు ఇస్తే మీరు కూడా అడుగుతారుగా మరి. నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తానంటే, జీసస్ కేమ్ సో దట్ వీ కుడ్ డూ ఎవ్రీ గ్రేట్ థింగ్ విచ్ గ్రేట్ లీడర్స్ హ్యావ్ డన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. పాత నిబంధనలో వారు ఏమేం చేశారో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రభు దాన్ని అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకంలో జన్మించాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మీ కొరకు అవంతా చేశాడు అని మీరు నమ్ముతారో ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మీకు కూడా ఆ పాత నిబంధనలో ఉన్న అదే దీవెనలు మనకు కూడా వస్తాయి. హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కూడా ఆయన నెరవేరుస్తాడు. ప్రభు మనకిచ్చిన అన్నిటినీ కూడా ఆయన ఒక్కటి తర్వాత ఒకటి తప్పకుండా మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. ప్రభు ఈరోజు మిమ్మల్ని చూసి ఏమంటున్నాడు తెలుసా? మీరు నీతిమంతులు, మీరు నీతిమంతులు అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరన్నా వచ్చి మీ దగ్గర ఏమన్నా అడిగారు అనుకోండి, నువ్వు ఎవర్రావు బాబు అంటే నేను క్రీస్తు చూపులో నేను నీతిమంతుణ్ణి. హల్లెలూయా. ఒక వచనం ఉంటుంది నాకు చాలా ఇష్టం. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంతో మనం కడుగబడినప్పుడు వీఆర్ హిస్ సన్స్ అండ్ డాటర్స్ అంట. అంటే ఆయన యొక్క కుమారులు కుమార్తెలు అని ఒక వచనం ఉంటుంది. మనం ఎప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తంతో మనం కడగబడతాం, మనం కూడా ఎవరు తెలుసా? ఆయన యొక్క కుమారులు కుమార్తెలు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మరి కలవటానికి వారి యొక్క సొంత తల్లి, వారి యొక్క మొత్తం కుటుంబం వస్తుందన్నమాట ప్రభు అయిన యేసుక్రీస్తుని కలవటానికి.
ప్రభు ఏమంటున్నాడు? నాకు వారు ఎవరో కూడా నాకు తెలియదు అనేసాడు ఒకే మాటలో. మళ్ళీ ఏమంటున్నాడు? ఎవరందరూ నా మాటను వింటారో, అంటే ఎవరందరు నీతిమంతులో, ఎవరందరూ నేను చెప్పేదంతా చేస్తారో వారేనా నిజమైన కుటుంబం అని అంటున్నాడు. హల్లెలూయా కదండి. ఈరోజు మనం ఆయన యొక్క మాటను మనం వింటే మనము కూడా ఆయన యొక్క సొంత కుమారుల వలె, ఆయన యొక్క సొంత కుమార్తెలు వలె మరి మనము కూడా మనం ఉండొచ్చు. ఈ భూలోకంలోనే ఎవరు తెలుసా గొప్ప నీతిమంతుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఆయన ఏం అడిగినా ఆయనకు వచ్చింది. ఆయన ఏ ఆజ్ఞ ఇచ్చినా ఈ భూలోకంలో అయింది. ఎందుకు తెలుసా? నీతిమంతుడు. ఆయన రక్తంలో ఉన్న విలువ మనకన్నా అపవాదికి ఎక్కువ తెలుసు. అందుకే మనల్ని లాగుతాడు అన్నమాట కిందికి. కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందంటే సువార్త వింటే బోరింగ్ ఉంటుంది. ఎందుకు తెలుసా? అది అపవాది చేసేది. మనకు కావాల్సిందే అది. దాన్ని ఆయన తీసేస్తాడు. తీసేసి మన దగ్గర ఏం చూపిస్తాడంటే, నువ్వు నీతిమంతుడు కాదు, ఏం కాదు పో, నువ్వు మాట్లాడే చెడ్డ మాటలకు నువ్వు నీతిమంతుడిగా ఎలా అవుతావు, నువ్వు తిట్టే తిట్లకు నువ్వు ఎలా నీతిమంతుడు అవుతావు, నువ్వు చేసే కార్యాలకు నువ్వు ఎలా నీతిమంతుడు అవుతావు అని చెప్పేసి అపవాది ఎప్పుడు కూడా అదే చూపించడానికి ఆయన చేస్తాడు. కానీ ప్రభు ఈరోజు మీతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు విశ్వసించారో, ఎవరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు నమ్మారో ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీతిమంతులే అని చెప్పేసి మరి ప్రభు ఈరోజు మరి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈరోజు మనం ప్రభు దగ్గర ఏం అడగాలంటే, ప్రభువా నేను కూడా ఒక నీతిమంతుడుగా, ఒక నీతిమంతురాలుగా నేను కూడా మారాలి ప్రభువా. నేను కూడా ఆ కాలంలో పాత నిబంధనలో మరి కొత్త నిబంధనలో కూడా మరి మనం ఇంకా చాలామందిని మనం అపోస్తల్స్ని మనం చూడొచ్చు. వారు గొప్ప గొప్ప కార్యాలు వారు చేశారు కదండి. ఎందుకంటే నీతిమంతుడుగా ఉన్నప్పుడు మనము గొప్ప కార్యాలు మన జీవితంలో చేయొచ్చు అనే ఒక రెవల్యూషన్ మనకు ఎప్పుడు మన హృదయంలో వస్తుందో మనము తప్పకుండా గొప్ప విజయాన్ని మన జీవితంలో మనం చూడటం ప్రారంభిస్తాము. హల్లెలూయా హల్లెలూయా. అందుకే యోసేపు వారి యొక్క జీవితంలో మనం చూస్తున్నట్లయితే ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు కదా. పాపానికి ఆయన ఎక్కడ కూడా చోటు ఇవ్వలే. ప్రభు ఏం చేశాడు తెలుసా? దేంట్లంతా ఆయన హస్తం పెట్టాడో అదంతా గోల్డ్ అయిందంట. అంటే ఏ పని చేసినా కూడా అభివృద్ధి ప్రభు ఇచ్చాడంట ఆయన జీవితంలో కదా. జైలు లోపల పడేద్దామని జైలువే పడేసారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత చూస్తే జైలు మొత్తం రూల్ చేస్తుండు యోసేపు. సరేరా బాబు, ఈయన ఇది చేశాడు కదా అని చెప్పేసి ఆయననేది ఇంకా హింసపడుతున్నారు. సొంత అన్నలే ఆయనకు విలువ లేదని చెప్పేసి ఆయన పడేశారు. కానీ ఆయన నీతిమంతుడిగా ఆయన ఉన్నాడు కనుక ప్రభు ఏం చేశాడు తెలుసా? శరచాల నుండి ప్రధాన మంత్రిగా ప్రభు ఆయనను చేశాడు. హల్లెలూయా. ఎవరందరికి ఆ విలువ తెలుసో, నీతిమంతుడుగా నేను ఉంటే ప్రభు నన్ను దీవిస్తాడు, నీతిమంతుడుగా ఉంటే ప్రభు నన్ను హెచ్చిస్తాడు, నీతిమంతుడుగా ఉంటే ప్రభు నన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు అనే ఒక రెవల్యూషన్ ఎప్పుడు మన హృదయంలో వస్తుందో ప్రభు తప్పకుండా మనల్ని ఒక్క స్థానం నుంచి ఇంకో స్థానానికి ఆయన తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం ప్రభు దగ్గర అడగాలి, ప్రభువా నేను కూడా మరి ఆ పాత నిబంధనలు ఎలా అందరు గొప్ప గొప్ప కార్యాలు చేశారో మేము కూడా మా జీవితంలో చూడాలి. మమ్మల్ని కూడా రక్షించండి, కాపాడండి, దీవించండి, ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళండి అని మనం ఎప్పుడు అడుగుతామో ప్రభు తప్పకుండా మన జీవితంలో ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.